నేను మీ కేశవ. అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం మత్స్యగుండంలో ఈరోజు మనం రావడం జరిగింది. సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క మత్స్యగుండంలో భారీ ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మత్స్యగుండం యొక్క విశేషాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం మత్స్యగుండం జాతరలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విశేషాన్ని మనతో పాటు శ్రీ కొండబాబు గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఈరోజు మత్స్యగుండంలో జరుగుతున్నటువంటి జాతర విశేషాలని మాకు కొంచెం చెప్తారా సార్? చెప్తాం సార్, తప్పకుండా. ముందుగా వీక్షిస్తున్నటువంటి ఆర్సీటీవీ ఛానల్ ప్రేక్షకులకు అలాగే మిగతా ప్రజలందరూ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మహాశివరాత్రి జాతర అనేది 1965 నుంచి స్టార్ట్ అయింది సార్. ప్రతి ఏటా కూడా 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర జరుగుతుంది. అయితే దీనికి మన ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా అధిక శాతంలో భక్తులు వస్తూ ఉంటారు సార్. ఎక్కువగా ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉన్నారో, ఉద్యోగం రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కనుక ఇక్కడ మన మత్స్యలింగేశ్వర స్వామిని ప్రార్థించుకొని స్వామివారి వెనకాల ఉన్న దేవాలయంలో ఉన్న కోరిక లింగాన్ని కనుక మొక్కుకొని 3 సార్లు ఎత్తితే తేలికగా వస్తే కనుక వాళ్ళ కోరిక త్వరగా నెరవేరుతుందని, లేదు కాస్త బరువుగా వస్తే వాళ్ళ కోరిక కొంచెం ఆలస్యంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు విశ్వాసం సార్. అలాగే చాలామంది కూడా పిల్లలు ఎవరైతే పుట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి కోరుకోవడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఆ తర్వాత వాళ్ళకి మచ్చమ్మ, మచ్చరాజు, మచ్చికొండబాబు ఇట్లా పేర్లు పెట్టడం అనేది జరుగుతున్నాయి సార్. ఓకే సార్. ప్రతి ఏటా కూడా ఈ వాళ్ళ కోరికలు తీరిన భక్తులు ప్రతి ఏటా కూడా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు సార్. ఇక్కడ మనకు పంచాయతీలు 9 గ్రామాలు ఉన్నాయి సార్. 9 గ్రామాల నుంచి కూడా పంచాయతీ వేత పెద్దలందరి సహకారంతో, అలాగే మన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారు దీనికి కీరోలుగా ఉంటారు సార్. ఇప్పుడు జిల్లా అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ గారు, స్థానిక సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే మిగతా అన్ని శాఖల సిబ్బంది పర్యవేక్షణలో ఈ 3 రోజుల పాటు జాతర జరుగుతుంది సార్. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం, సౌకర్యాలు లేకుండా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దేవస్థానంలోకి మనం రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశేషాలని, ఇక్కడ ఉన్నటువంటి యొక్క చరిత్రను మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మాకు ఇక్కడ ఉన్నటువంటి యొక్క చరిత్ర ఏంటి? సో వాటి కోసం మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. సరే సార్, ఒక నిమిషం. ఇలా వచ్చాను. ఈ యొక్క టెంపుల్ ఏ విధంగా వెలిసింది, దీని యొక్క చరిత్ర చెప్పండి సార్. అందరూ నమస్కారం. ఈ మత్స్యగుండం మత్స్యలింగేశ్వర స్వామి వారి పైన మా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఏమంటే, అల్లూరు జిల్లాలోని జీమాడుగుల మండలం గెమ్మెలలో ఈ తల్లి మత్స్యం అనేది ఉండేదండి. తల్లి మత్స్యను సింగరాజులు, మత్స్యరాజులను 2 ఉండేవి. అయితే సింగరాజులని పాములు, మత్స్యరాజులని మత్స్యదేవతలు. వీటికి కొన్ని దశాబ్దాల పాటు యుద్ధం అనేది జరిగింది ఆహారాన్ని విషయంలో. అయితే ఆ సందర్భంలో మత్స్యదేవత తన యొక్క సంతానాన్ని కోల్పోతుంది సార్. కోల్పోతున్న సందర్భంలో ఎలాగైనా నా సంతతిని కాపాడుకోవాలని ఆలోచనతో తల్లి మత్స్యం ఈ మత్స్యగుండం వద్ద తన పిల్లల్ని తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత మళ్ళీ సింగరాజుల్లోనే పాములతో మత్స్యరాజులనే మన మత్స్యదేవుడు ఈ యుద్ధం అనేది జరిగింది సార్. ఈ యుద్ధంలో తల్లి మత్స్యం గెలిచినప్పటికీ తల్లి మత్స్యానికి తన కన్ను అనేది పోయింది సార్. పోవడంతో మళ్ళీ మత్స్యగుండానికి రావడానికి అనేది తనకు దారి తెలియకపోవడంతో తల్లి మత్స్యం అనేది గెమ్మెలోనే ఉండిపోయింది సార్. గెమ్మెలో ఉండిపోయిన తర్వాత ఈశ్వరుడిని ప్రార్థించి, స్వామి నా పిల్లల్ని మన మత్స్యగుండం వద్ద పెట్టాను,
మీరు ఎలాగైనా స్వయంభూగా అక్కడ వెలిసి నా యొక్క పిల్లల్ని మీరు కాపాడాలని తల్లి మత్స్యం కోరుకుంది సార్. కోరుకున్న సందర్భంలో పరమేశ్వరుడు కరుణించి ఇక్కడ స్వయంగా శ్రీ మత్స్యలింగేశ్వర స్వామిగా వెలిసి ఇక్కడ కోరిన కోరికలు ఇచ్చే కొంగు బంగారంగా ఉన్నారు సార్. అయితే ఇక్కడ ఏదైతే పిల్లలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకు దేవాలయం వెనకాల కోరికల లింగం మనకు ఉంది సార్. దాని కనుక ఎత్తుకుంటే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు సార్. అదే సందర్భంలో ఇక్కడ కోరికలు నెరవేరిన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చేసి ప్రత్యేకమైన పూజలు చేసి వెళ్తూ ఉంటారు. 3 రోజుల పాటు జరుగుతుంది సార్ పండుగ. సుమారు 2 లక్షల పైన ఇక్కడ సంఖ్య ఉంటుంది. ఇది మన గతంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది దేవాదాయ శాఖ ఆధీనంలో వెళ్తారు. అప్పుడు మణికుమార్ గారు మంత్రివర్యులుగా ఉండేవారు. ఆ సందర్భంలో మనకు చక్కటి గార్డెన్ కూడా ఉంది సార్. అలాగే ఈ దేవాలయం పక్కన మనకు నాగదేవతాలయం ఉందండి. ప్రతిసారి కూడా నాగదేవత అప్పుడప్పుడు ఈ యొక్క ఆలయం దగ్గరకు వచ్చి చుట్టూ పరిసరాలు పరిశీలించి వెళ్ళేదని స్థానిక అర్చకులు కూడా చెప్పేవాళ్ళండి. దాంతోపాటు రీసెంట్గా మనకి ఏమంటే పక్కన నవగ్రహాల దేవాలయం ఒకటి, మళ్ళీ మన ఆఫీస్ వెనకాల శ్రీ విష్ణుమూర్తి వారి దేవాలయం ఒకటి కట్టుకోవడం జరిగింది సార్. అలాగే కింద మత్స్యదేవతలు ఉన్నాయి సార్. అయితే ఇక్కడ గతంలో సాధువులు జీవించేవారండి. సాధువులు జీవించిన సందర్భంగా ఇది మఠం అని పేరు వచ్చింది. అయితే ఒక సాధువు ఏం చేశారంటే అప్పుడు భిక్షాటన చేసి బియ్యం కడుగుతూ ఉంటే కొన్ని బియ్యం గడ్డలకు వెళ్ళిందని. మత్స్యదేవుడు వచ్చిన తర్వాత ఇది సాధారణమైన చేపలన్న ఆలోచనతో ఆ సాధువు దాన్ని కొయ్యబోయే టైంలో ఆయన రాయిగా మారిపోయారని మా పూర్వీకులు చెప్పేవారండి. అయితే ఆ రాయలు అవశేషాలు ఇప్పుడు కూడా ఉన్నాయని మా పూర్వీకులు చెప్తా ఉంటారు. సో ఒకసారి వాటిని మనం చూద్దామా సార్? తప్పకుండా చూద్దాం సార్. అమ్మ కూర్చొని ఎత్తుకోవాలి. ఎత్తుతున్నారా? ఇదే సార్ కోరికల లింగం అని ఇక్కడ ఉంది. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు చెప్పండి సార్. సార్ ఇది మనకు ఎక్కువగా భక్తులు ఇది సంతాన లక్ష్మిగా కూడా మనం పిలుచుకుంటాం సార్. ఎవరైతే సంతానం లేని దంపతులు ఎవరైతే ఉన్నారో లేదా ఉద్యోగం లేని వాళ్ళు ఇంకా ఏమైనా తీరని కోరికలు కష్టాలు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి మొక్కుకొని స్వామివారిని 3 సార్లు కనుక ఎత్తుకుంటే తేలికగా వస్తే వాళ్ళ కోరికలు త్వరగా నెరవేరుతాయనండి. లేదా కొంత కష్టంగా వస్తే కొంత ఆలస్యంగా అయినా కూడా కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు విశ్వాసం సార్. దాంట్లో భాగంగా స్వామివారిని దర్శించుకున్న వెంటనే ఈ స్వామివారిని దర్శించుకోకుండా ఎవరు కూడా వెళ్ళరండి. ఖచ్చితంగా కూడా స్వామివారిని దర్శించుకుని 3 సార్లు వాళ్ళ కోరికలు కోరుకొని 3 సార్లు స్వామివారిని ఎత్తిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు. సార్ ఇక్కడ మనకు మత్స్యగుండం అని పేరు ఈ మత్స్యాలలో వచ్చింది. మత్స్యమ్మలు ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయని. మత్స్యగుండం యొక్క జాతరకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైతే మత్స్య చేపలు ఏదైతే ఉన్నాయో, సో మత్స్య దేవతగా కొలిసేటటువంటి యొక్క మత్స్య చేపలు ఏదైతే ఉన్నాయో వాటిని తిలకించేందుకు సో భక్తులు కూడా పోటాపోటీగా మనకు కనిపిస్తున్నటువంటి యొక్క దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.